ఫస్ట్ న్యూస్ విశాఖ డైరీపై విచారణకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ డైరీలో అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు శాసనసభ సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. సభా సంఘానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను చైర్మన్ గా నియమించగా ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజులను సభ్యులుగా నియమించారు. విచారణ విషయంలో ఈ సంఘానికి పూర్తిస్థాయి అధికారాలు అప్పగించారు. విచారణకు అవసరమైతే నిపుణులను నియమించేందుకు కమిటీకి వెసులుబాటు కల్పించారు. డైరీ అక్రమాలపై శాసనసభలో చర్చించాక సమగ్ర విచారణ కోసం ఈ నెల 20న సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సంఘం తొలి భేటీ నుంచి 2 నెలల్లో విచారణ నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. కంపెనీ చట్ట ప్రకారం డైరీ చైర్మన్, డైరెక్టర్లు ఇదే తరహా మరో వ్యాపారం చేయకూడదు. అయితే చైర్మన్ ఆనంద్ మాత్రం విశాఖ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హైదరాబాద్ లో ఓ డైరీ నిర్వహిస్తున్నారు. దీనికి విశాఖ డైరీకి చెందిన రంగంపేట నుంచి రోజు 15,000 లీటర్ల పాలు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రైతుల కోసం ఏర్పాటు చేసిన డైరీ ఆసుపత్రిని కూడా దుర్వినియోగం చేస్తూ ఓ కార్పొరేట్ ఆసుపత్రికి లీజుకి ఇచ్చేశారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అడ్హారి ఆనంద్ తన రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆ పార్టీ సిద్ధం సభలకు కూడా డైరీ నిధులను వినియోగించారన్న అభియోగాలు ఉన్నాయి. వరకు డైరీ అనేది ప్రభుత్వం ఆధీనంలో నడిచేది అధ్యక్ష. 1973లో డైరీని ఒక ప్రభుత్వం కార్పొరేషన్ కింద మార్పు చేసింది. ఆ రోజు 1956 చట్టాన్ని తీసుకొని ఈ చట్టం ప్రకారం ఏదైతే కార్పొరేషన్ ఏర్పడిందో దానికి ఎండి, డైరెక్టర్లు ప్రభుత్వ అధికారుల ఆధీనంలో నడిచిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. దీన్ని 1981లో 3 అంచెల సహకార డైరీ వ్యవస్థగా తీసుకొచ్చారు అధ్యక్ష. 1964 సహకార చట్టం ప్రకారం ఇందులో గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సహకార వ్యవస్థ ఉంటుంది. ఇందులో అందరూ ప్రభుత్వ అధికారులు ఉంటారు. 1 సంవత్సరానికి 1000 రోజులు నామినల్ లీజ్ కింద ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా దీనికి బదలాయించే సిస్టమ్ ఆ రోజు ఉండేది అధ్యక్ష. అయితే 1983లో విశాఖ డైరీ అధ్యక్ష జిల్లా సహకార సంస్థగా ఏర్పడింది. విశాఖ డైరీపై విచారణకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి రాజు విశాఖ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, దాదాపుగా 2.5 లక్షల మంది పాడి రైతులు పాలు సప్లై చేస్తూ ప్రతిరోజు 7.5 లక్షలకు పైనే పాలని సరఫరా చేస్తున్నటువంటి విశాఖ డైరీకి సంబంధించి ప్రస్తుతం అయితే అనేకమైనటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పక్కన అటు విశాఖకు సంబంధించినటువంటి ఆ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటుగా విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ముఖ్యంగా అసెంబ్లీలో తెలియజేసినటువంటి అనేక వివరాలతో ఇప్పుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేయడం పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొత్తం 6 సభ్యుల బృందంతో ఈ హౌస్ కమిటీని అయితే నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. జ్యోతుల నెహ్రూ చైర్మన్గా, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, అదేవిధంగా బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, అదే ముఖ్యంగా చూస్తే అటు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, దాట్ల సుబ్బరాజు, గౌతు శిరీష వీళ్ళని సభ్యులుగా నియమించి దాదాపుగా 2 నెలల కాల వ్యవధిలో పూర్తిగా ఈ విశాఖ డైరీకి సంబంధించినటువంటి అవినీతి మీద విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని హౌస్ కమిటీ నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికీ కూడా విశాఖ డైరీకి సంబంధించి మనము అనేకమైనటువంటి చూస్తున్నాం. ప్రస్తుతం విశాఖ డైరీ ప్రాంగణంలోనే ఉన్నాం. విశాఖ డైరీ ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది ఒకటే కాదు, దీనికి సంబంధించి అటు రంగాపురంలో రంగంపేటలో కూడా మరొక ఫ్యాక్టరీ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అనుబంధంగా అటు హైదరాబాద్లో ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి వాటిని కూడా రన్ చేసి ఈ మొత్తం విశాఖ డైరీకి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా బదలాయింపు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ విశాఖ డైరీకి సంబంధించి మనం చూస్తున్నటువంటి టెంటన్ కూడా ఇక్కడ కొంతమంది కార్మికులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విశాఖ డైరీని ప్రభుత్వంలో కలపాలి, అది ప్రైవేట్ యాజమాన్యం
యాజమాన్యానికి సంబంధించినటువంటిది కాదు, కార్మికులకు న్యాయం చేయాలని ఆందోళన కూడా 10 రోజుల నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ విశాఖ డైరీ యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది మ్యాక్స్ చట్టం ప్రకారం 1995లోనే అటు సొసైటీ చట్టం నుంచి ఇది ప్రైవేటు కార్పొరేట్ చట్టంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 2006లో దీనికైతే పూర్తి స్థాయిలో ఈ ప్రైవేట్ చట్టం కింద అధికారం అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కార్పొరేట్ డైరీగా ఇది మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మేనేజ్మెంట్ ఉంది. ప్రస్తుతం ఈ విశాఖ డైరీకి సంబంధించినటువంటి కేసు కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద ఏ విధంగానూ మాట్లాడడానికైతే అంగీకారం అయితే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒక్కటే కాదు, ఒక పక్క చూస్తే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఎమ్మెల్యే దూలుపాల నరేందర్కి సంబంధించిన సంఘం డైరీ కూడా ఇదే నామ్స్ ప్రకారం రన్ అవుతుంది. చర్యలు చేపడితే అన్నింటి మీద చేపట్టాలి, కేవలం ఒక దాని మీద అనేది మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కార్మికులు కూడా ఉన్నారు కొంతమంది. ఏం సార్ ఎందుకు ఆందోళన చేస్తున్నారు? దీని మీద అనేకమైనటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? నష్టాల బాటలో పట్టించారు. మెయిన్గా నష్టాల బాటలో పట్టడం వల్ల మా ఆందోళన. మాకు సరైన ఏదైతే చట్టంలో ఉందో ఆ చట్టం తాలూకా స్టాండింగ్ ఆర్డర్స్ కానీ ఏమీ అమలు చేయకపోవడం, తర్వాత కాంట్రాక్ట్ లేబర్కి అయితే 399 రూపాయలు. ఈరోజు ఎలా బతుకుతారండి? ఈ గ్రేటర్ విశాఖలో 399 రూపాయలతో ఏం తిని బతకాలి? కాంట్రాక్ట్ లేబర్ గత 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి చేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ కూడా 399 రూపాయలు జీతం. మేనేజ్మెంట్ నుంచి ఏ విధమైనటువంటిది లేదా ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి. మేము ఎంప్లాయీస్ యూనియన్ తరఫున 2 నెలల నుంచి వాళ్ళకి మెమోరాండాలు ఇవ్వడం, వారు దపదపాలుగా మా యూనియన్ నాయకులని పిలిచి చర్చించడం, ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుగా ప్రవర్తించి హామీ ఇచ్చినట్టు ఇచ్చి మేము యూనియన్ తరఫున జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేసుకొని ఒక డేట్ పెట్టుకున్న తర్వాత కూడా డేట్కి 2 రోజుల ముందు యాజమాన్యం వారు మా గౌరవ యూనియన్ సభ్యులను ప్రెసిడెంట్ని సెక్రటరీ గారిని పిలిచి మాట్లాడి హామీ ఇచ్చి ఉన్నారు. అది కూడా మళ్ళీ గాల్లో తుసుమనిపించి గాల్లో దీపం పెట్టారు. దాని తర్వాత మళ్ళీ మేము వేరే డేట్ నిర్ణయించుకొని ఆ డేట్ ప్రకారం మేము జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో కార్యాచరణ భాగంగా ఈ రిలే నిరాహారదీక్ష మహాధరణ పిలుపునివ్వడం జరిగింది. ఆల్రెడీ సమ్మె నోటీస్ కూడా ఇచ్చాము. రేపు 6వ తారీఖు నుంచి ఏ క్షణమైనా సమ్మెకి దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ చూడొచ్చు, ఒక పక్క నుంచి కార్మికులు కూడా సమ్మెకి దిగడానికి డిసెంబర్ 6 నుంచి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ఆస్తులను పక్కదారి పట్టించి సొంతానికి వాడుకుంటున్నారు విశాఖ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ హౌస్ కమిటీనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మొత్తం విచారణ చేసి 2 నెలల్లో నివేదిక ఉంది. నివేదిక తర్వాత మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.